4 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్కు అభివృద్ది చేసిన కేసీఆర్ ను తిడితే అందరినీ అవమానించినట్లేనన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో అపాయం ఉందన్నారు. మట్టి ఇసుక అమ్ముకునే దొంగలు పార్టీని వదిలి వెళ్లారన్నారు. కచరా పోయింది, నికార్సైన వారు ఉన్నారని హరీష్ రావు కామెంట్స్ చేశారు. కొంతమంది దొంగలు నిన్నీయాల మన పార్టీకి బయటకు పోయింది. ఎవరు మట్టి అమ్ముకుంటాడు, ఇసుక అమ్ముకుంటాడు, పైరవీలు చేస్తాడు, దొంగలు వేరు. కొంతమంది నిజాయితీ కలిగిన ఓ మంచి కరుడు కట్టిన అసలైన తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆ దొంగలు ఎందుకు పోయినట్టు? రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎగ్గొట్టినందుక, అవతాతలకు 4,000 ఎగబెట్టినందుక, అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను మోసం చేసిందని రేవంత్ రెడ్డి నచ్చిన ఆడు మీకు గజ్వేల్ 150 కోట్లు గుంజుకపోయినందుక ఏం ఉద్ధరించిందని మీరు పోయిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఆ దొంగలకు మనం కూడా బుద్ధి చెప్పాలి. నిజంగా కూడా పిడవైంది, కచరాంత పోయింది, అస్సలు మిగిలింది, మనకు నిక్కాల్సిన బంగారం మిగిలింది. నేను మీ అందరినీ ఇంకా చాలా చెప్పేది ఉన్నది కానీ ఇంకా కుక్కునూరుపల్లి పోవాలి, కొండపాక పోవాలి. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ బీజేపీ కూడా మోపైంది నడిమిట్లా. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చిందని ఎవరైనా బీజేపీని కోటేసిరనుకో ఆయనతో పేనం మీకెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. వాడి క్యాలెండర్ మంచి వచ్చినాయా? క్యాలెండర్లు వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి. ఒకటే విషయం గుర్తుపెట్టుకు తీసుకోలేదమ్మా, క్యాలెండర్ నీ కడుపు నింపుతారా? నీకు హల్దీ వాగులో నీళ్లు వస్తే నీకు బంగారం వదే పంట పండుతుంది. నీ ఇంటి ముంగట నల్లు వస్తే నువ్వు బతుకుతావు. నీకు 2,000 పింఛన్ వస్తే నువ్వు బతుకుతావు. ఇంకా క్యాలెండర్ తో బతావా చెల్లె? వాడి క్యాలెండర్ చూసుకోమంటున్నాడు, క్యాలెండర్ చూసి ఓట్లు వేయమంటున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఎసంతోడో ఒక్కసారి కదా ఒక్కటి చూపించిగా బంధు పెట్ట. ఆ పుణ్యాత్ముడు ఎక్కడ గజ్వేల్లా నిలబడ్డాడు. ఏమన్నాడు గజ్వేల్లా? నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా అన్నాడు. దుబ్బాకల నిలబడ్డప్పుడు రామలింగన్న చనిపోయినప్పుడు ఇంటికి 2 ఎడ్లు, ఒక బండి ఇస్తా అన్నాడు. 2,000 పింఛన్ ఇస్తా అన్నాడు. టెక్స్టైల్ పార్క్ పెట్టా అన్నాడు. పాపం నమ్మి దుబ్బాకోళ్ళు ఓట్లేసింది. కొంతమంది దొంగలు నిన్నీయాల మన పార్టీకి బయటకు పోయింది.